నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ నేను స్మితా సబర్వాల్ ట్వీట్ ఇష్యూ గురించి క్లియర్గా డిస్కస్ చేయడానికి ఈ వీడియోతోటి మీ ముందుకు వచ్చిన. ఈ వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్స్ నెగిటివ్స్, కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ట్వీట్ని, కొంతమంది ఎందుకు అపోజ్ చేస్తున్నారు, అసలు సోషల్ మీడియాలో ఇంత పెద్ద రచ్చరచ్చ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి, ప్లస్ సిఎస్బి ఇన్స్టిట్యూట్ హెడ్ బాలలత మేడం గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఆమె ఈ ట్వీట్ చేయడానికి నేపథ్యం ఏంటి, స్మితా గారి నేపథ్యం ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్తే, మీకు రీసెంట్గా న్యూస్ పేపర్స్లో హల్చలైన ఇంకొక ఇష్యూ ఏంటి, పూజా కేత్కర్ ఇష్యూ. దేని గురించి? పూజా కేత్కర్ ఆమె ఎవరు? ట్రైనీ ఐఏఎస్. అయితే ఏమైంది, ఈమె ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేసుకొని హోమ్ క్యాడర్లో అంటే హోమ్ స్టేట్లో ట్రైనీ ఐఏఎస్గా జాయిన్ అయింది. యాక్చువల్గా మనకు ట్రైనీ ఐఏఎస్కి ఓన్ స్టేట్లో మనకు మ్యాక్సిమం పోస్టింగ్ ఇవ్వరు. సరే, అక్కడ అపాయింట్ అయిపోయింది, పర్లేదు, బాగానే ఉంది. జాయిన్ అయినప్పటి నుంచి ఆమె అక్కడ ఉన్న ఆఫీసర్స్ని అవ్వచ్చు అందరినీ టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. ఆమెకు సపరేట్ క్యాబిన్ కావాలని. ట్రైనీ ఐఏఎస్కి బేసిక్గా అయితే సపరేట్ క్యాబిన్ ఇవ్వరు. అంతేకాకుండా ఆమె కార్కి బికాన్ అంటే ఆ రెడ్ లైట్ పెట్టడం అని పెట్టించుకోవడం గురించి అన్ని రకాలుగా ఫోర్స్ చేసింది. పర్లేదు, బాగానే ఉంది. తర్వాత ఏం చేసిందంటే ఒక థీఫ్ని ఒక దొంగని ఎస్కేప్ చేయించడానికి ఆమె అక్కడున్న పోలీస్ మీద ప్రెజరైజ్ చేసింది. పోలీసులను ప్రెజరైజ్ చేసేసరికి అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏంటి అసలు ఏంది అనేది క్లియర్గా చూసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈమె ఎవరు, ఇంత ఎందుకు అది చేస్తుంది అని చెప్పేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆమెకున్న ఆడి కారు పైన 27,000 ఆమెకు ఆడి కారు పైన 27,000 రూపీస్ చలాన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆమె రిజర్వేషన్స్ని మిస్యూజ్ చేసింది. ఫస్ట్ ఏ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ని కూడా మిస్యూజ్ చేసింది. దానిలో నాన్ క్రిమీ లేయర్ కోటాలో కూడా ఈమె ఎంపిక అయిందన్నమాట. అయితే అక్కడ ఆమె చెప్పింది ఏంటి, మా డాడీతో నేను ఉండట్లేదు, ఓన్లీ మా మమ్మీతోటే ఉంటున్నా, మా డాడీ మేము సపరేట్ అయిపోయినాం అని చెప్పి చెప్పడం జరిగింది. మా మమ్మీ ఇన్కమ్ ఓన్లీ 6 lakhs అని చెప్పేసి ఇక్కడ ఫైల్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ డాడీ ఇన్కమ్ లాస్ట్ ఇయర్లో 36 lakhs అని చెప్పేసి వాళ్ళే ఇన్కమ్ ఫైల్ చేయడం జరిగింది. ప్లస్ అదే కాకుండా అరౌండ్ 40 crore రూపీస్ అసెట్స్ వాళ్ళకి ఉన్నవి, బంగ్లాలు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, ఇవన్నీ. సరే, ఓబీసీ మిస్యూజ్ చేసిందిలే అని అనుకున్నంతలోపు ఆమె పీడబ్ల్యూడీ కోటా కూడా ఆమె మిస్యూజ్ చేసేసింది. పీడబ్ల్యూడీ కోటా కూడా మిస్యూజ్ చేసింది. దాంట్లో ఆమె డిఫరెంట్ డిసేబిలిటీస్ ఉన్నట్టుగా ఆమె ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసింది. ఓకేనా. పీడబ్ల్యూడీ కోటాలో సెక్షన్ 34(1) నుంచి ABCDE అని ఉంటాయి అన్నట్టు. ABCDE అని ఉంటాయి. దీంట్లో అనేక రకాల డిసేబిలిటీస్ ఆమెకు ఉన్నట్టు ఆమె చెప్పుకొని సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది. లాస్ట్కి ఎంక్వైరీలో ఏం తేలింది, ఈమె ఇవన్నీ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టింది అని చెప్పేసి ఆమెని అన్ని పబ్లిక్ సర్వీసెస్ నుంచి ఫర్దర్గా మొత్తం టర్మినేట్ చేసిర్రు. ఆమెకి ఇంకా ఎటువంటి పరీక్షల్లో అటెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ డాడీ కూడా బ్యూరోక్రాటే. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. అంటే నాన్ క్రిమీ లేయర్ని మిస్యూజ్ చేసింది, ఇక్కడ పీడబ్ల్యూడీని మిస్యూజ్ చేసింది. ఇటువంటి తరుణంలో ఇంత వైరల్ అవుతున్న ఇష్యూ టైంలో దీన్ని బేస్ చేసుకొని స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది. యాజ్ దిస్ డిబేట్ ఈస్ బ్లోయింగ్ అప్ with all due respect to the differently abled. Does an airline hire a pilot with a disability or would you trust a surgeon with a disabled? అంటే డిజేబిలిటీ ఉన్న పైలట్ని కానీ సర్జన్ని కానీ మీరు నమ్ముతారా అనే ఉద్దేశంతో చేస్తూ, ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ అనేటివి ఫీల్డ్ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ ఉండాలి, అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉండాలి. ఓన్లీ ఐపీఎస్కి అండ్ డిఫెన్స్కే ఎందుకు పీడబ్ల్యూడీ కేటగిరీని అలో చేయట్లేదు, ఐఏఎస్లో కూడా అలో చేయొద్దు అన్న ఇంటెన్షన్ తోటి పెట్టింది. ఓకేనా. అదే ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్లో దివ్యాంగుల కోట ఎందుకు లేదు అన్నట్టు క్వశ్చన్ చేసింది. దీంతో మనకు ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. దీంతో తర్వాత బాలలత మేడం గారు రియాక్ట్ అయ్యారు. చాలామంది దివ్యాంగులు గట్టిగా హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఈమె అన్నమాట అంత చిన్నది కాదు. ఓకేనా. అందరినీ డిస్కరేజ్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిస్కరేజ్ అవుతారు ఇటువంటి ట్వీట్స్ తోటి. అసలు ఈ స్మితా సబర్వాల్ ఎవరు ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఈమె ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో
అంటే ట్రైనీ అయ్యేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ వచ్చింది. తర్వాత సబ్ కలెక్టర్ వేసింది చిత్తూరు మదనపల్లిలో. తర్వాత రూరల్ డెవలప్మెంట్ కడపలో వేసింది. మున్సిపల్ కమిషనర్ వరంగల్. ఈమె మున్సిపల్ కమిషనర్ వరంగల్లో మున్సిపల్ కమిషనర్గా వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అక్కడ ఫండ్ యువర్ సిటీ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చేసి ట్రాఫిక్ జంక్షన్స్ని క్లియర్ చేయడము, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టడము, బస్ స్టాప్స్ కట్టడము, పార్క్స్ కట్టడము, అన్ని పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అంటే చాలా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఇక్కడ ఈమెకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఏంటి, ఆమె తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్కి షిఫ్ట్ అయింది. అక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ కర్నూలు వేసింది, హైదరాబాద్లో చేసింది. తర్వాత ఏంటి, ఈమె డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ కరీంనగర్. ఇక్కడనే ఈమె దశ తిరిగిందని మనం చెప్పుకోవాలి. 2011లో ఈమె డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ కరీంనగర్కి వెళ్ళింది. అక్కడ ఎంత సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ అంటే ఆమె హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా రిఫార్మ్స్, చాలా చేంజెస్కి చాలా కష్టపడ్డది. నిజంగా చెప్తున్నా, ఆమె చేసిన కష్టానికి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కానీ, ఇప్పుడు ఉన్న ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పర్సంటేజ్ పెరగడానికి ఈమె వన్ ఆఫ్ ది కంట్రిబ్యూటర్. అక్కడ ఆమె అమ్మలాలన అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. వెరీ వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ కరీంనగర్లో, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఓకేనా. షీ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ మెనీ హెల్త్ ఇనిషియేటివ్స్. అంటే ఈ లాలన వల్ల ఈమెనే రోల్ మోడల్ అయింది. ప్లస్ ఈ స్కీమ్ కూడా చాలా హెల్త్ ఇనిషియేటివ్స్కి రోల్ మోడల్గా అయింది. ఐఎంఆర్ అవ్వచ్చు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, ఎంఎంఆర్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి చాలా కష్టపడ్డది. దీంతో ఈ ప్రోగ్రామ్ నామినేటెడ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి నామినేట్ కూడా అయింది ఈ ప్రోగ్రామ్. ఇక్కడ ఈమె చేసిన కృషికి, ఈమె చేసిన వర్క్కి ఇంప్రెస్ అయిపోయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఈమెని సీఎంఓలకి తీసుకోవడం జరిగింది. అంటే ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఈమెకు చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ నేను క్లియర్గా ఇక్కడ చూపించాను. ఇటువంటి సిచ్యువేషన్లో ఆమె సక్సెస్ఫుల్గా 10 years కేసీఆర్ గవర్నమెంట్లో సీఎంఓలో వర్క్ చేసింది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈమెను తీసుకుపోయి ఫినాన్స్ డిపార్ట్మెంట్లో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మేము ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. ఓకే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈమెకి ఏమైందో, ఇన్ని రోజులు ఫుల్ బిజీ వర్క్లో ఉండి మంచి పనులు చేసి ఏం చేసిందో మరి తెలియదు. కానీ అడవి ఖాళీగా ఉండడం వల్ల ఇటువంటి ట్వీట్ చేస్తుందో ఏందో తెలియదు. కానీ ఈమె ట్వీట్ వల్ల ఆమె ఇంటెన్షన్ ఏమైనా ఉండొచ్చు. మేబీ ఆమె ట్వీట్ చేస్తే ఎట్లా చేసి ఉండాలి, పీడబ్ల్యూడీ కోటా కావచ్చు, ఈ ఓబీసీ అంటే ఏ రిజర్వేషన్ అయినా మిస్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేటట్టు గవర్నమెంట్ దాని మీద మెజర్స్ తీసుకోవాలి అని చెప్పాలి. గవర్నమెంట్ సెక్టార్లో ఉంటూ గవర్నమెంట్కి వర్క్ చేస్తూ ఇట్లా ట్వీట్ చేయడం అయితే తప్పు. ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం చేసినా కూడా కరెక్ట్ మెజర్స్ తీసుకోమని మేబీ స్టేట్మెంట్ ఇస్తే బాగుండే. ఆ స్టేట్మెంట్ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉండి ఇవ్వద్దు. కానీ మేము ఇట్లా ట్వీట్ చేయడం వల్ల చాలామంది డిజేబుల్డ్ పర్సన్స్ డిస్కరేజ్ అవుతారు. దీని గురించి బాలలత మేరం గారు పెద్ద ఎత్తున ఉద్యమించారు. రకరకాలుగా అంటే ఇప్పుడు స్మిత గారిని తిడుతూనే ఉన్నారు. స్టీఫెన్ హాకింగ్ కానీ, జైపాల్ రెడ్డి కానీ, వీళ్ళందరూ హ్యాండిక్యాప్డ్ అయి ఉండి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళలేదా, పెద్ద సైంటిస్ట్ కాలేదు స్టీఫెన్ హాకింగ్ కానీ. ఇవన్నీ అవే కాదండి, మీకు రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో శ్రీకాంత్ అని ఒక మూవీ, ఓటీటీ ప్లాట్ఫామ్లో శ్రీకాంత్ అని ఒక మూవీ వచ్చింది. రియల్ లైఫ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. ఆయన ఎక్కడైనా డిజేబుల్డ్ పర్సన్ అయినా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించిండు. క్రికెట్లో కానీ ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ కావచ్చు. ఫస్ట్ ఒక డిజేబుల్డ్ పర్సన్స్కి సైన్స్ ఆప్ట్ చేసుకునే ఛాన్స్ ఉండకపోయేది. ఇంటర్మీడియట్లో కావచ్చు, తర్వాత ఐఐటీలో కావచ్చు, సైన్స్ ఆప్ట్ చేసుకునే ఛాన్స్ ఉండకపోయేది. ఆయన ఫైట్ వల్ల, ఆయనకున్న టాలెంట్ వల్ల అక్కడ చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. తర్వాత చాలామంది డిజేబుల్డ్ పర్సన్స్ సైన్స్ సబ్జెక్ట్ని ఆప్ట్ చేసుకోవడానికి శ్రీకాంత్ అనే ఒక పర్సనే మేజర్ మైల్ స్టోన్ అని మనం చెప్పొచ్చు. ఆయన వల్లనే ఈ రిఫార్మ్స్ అన్నీ వచ్చినాయి. ఆయన డిజేబుల్డ్ పర్సన్, ఆయన లాస్ట్కి ఒక ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేసిండు. చాలా ఇన్స్పైరింగ్ ఉంది స్టోరీ. ఆయన స్టోరీ చూసిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్తాడు, మమ్మల్ని డిజేబుల్డ్ పర్సన్స్గా చూడకండి, మీకు చేతనైతే హెల్ప్ చేయండి. దేనికి సానుభూతి వద్దు, మాకు ఎటువంటి సానుభూతి వద్దు. మీకు చేతనైతే హెల్ప్ చేయండి. ఎట్లా, మేము మంచి చదువుకోవడానికి, మేము ఉన్నత శిఖరాలకు ఎదగడానికి. కానీ ఏదో మేము
మాకు టాలెంట్ లేదుగా అని చెప్పేసి ఏదో డబ్బులు ఇవ్వడము అది చేయడం ఇది చేయడం కాదు. మేము మా గోల్స్ను అచీవ్ చేయడానికి వీలైతే హెల్ప్ చేయండి అంతే అని ఒక స్టేట్మెంట్ లాస్ట్లో ఫైనల్లో చాలా బాగుంటుంది. మూవీ చూడండి, చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఆ మూవీ చూసిన తర్వాత ఎవ్వరు కూడా పీడబ్ల్యూడి కోటా వాళ్ళని ఎటువంటి మాట కూడా అన్నారు. ఐ ప్రామిస్ యూ, అంత బాగుంది మూవీ, అంత చాలా చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, శ్రీకాంత్ మూవీ పేరు. సో ఇక్కడ ఈమె అంత పెద్ద పొజిషన్లో ఉండి అంత మంచి మంచి వర్క్స్ చేసుకుంటూ అంత చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే అంత చిన్న పొజిషన్ నుంచి ఇంత పెద్ద లెవెల్కి ఎదిగిన పర్సన్ ఇట్లా ట్వీట్ చేస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకు చేసిందో మరి ఏంటో తెలియదు. ఆమె సింపుల్గా మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పి ఆమె ఇంటెన్షన్ ఇది అని చెప్పేసి, లేకపోతే అందరి ముందట క్షమాపణలు చెప్పి, లేకపోతే ఇంకో ట్వీట్ చేసి నా ఇంటెన్షన్ ఇది మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలని చెప్తే ఈ ఇష్యూ మొత్తం సెట్ అయిపోతుంది. బాలలత మేడం గారు ఒక స్టెప్ ముందుకేసి స్మిత గారిని కావాలంటే రిజైన్ చేసిరా, మళ్ళీ ఎగ్జామ్ రాద్దాం, ఎవరికి టాలెంట్ ఉందో ఏంటి అనేది కూడా స్మిత అగర్వాల్కి ఎగ్నెస్ట్గా మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా మీరు చాలా రోజుల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు, సో మీరు ఎన్నిసార్లు రాసినా మీరు క్లియర్ చేయగలుగుతారు. కోర్స్ ఈమె కాదు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఈ చేంజ్ అవుతున్న ట్రెండ్ను బట్టి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే పక్క క్లియర్ అవ్వదు. మీ టాలెంట్ గురించి మాకు అందరికి తెలుసు, ఎటువంటి డౌట్ లేదు మీ టాలెంట్ గురించి. ఓకే, కానీ ఆమె వీళ్ళని తొందరలో వచ్చి క్షమాపణ చెప్తే ఈ ఇష్యూ అనేది సద్దు మణిగిపోతుంది. ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఒక లెసన్ లాగా ఆమె మాట్లాడితే సెట్ అయిపోతుందని నా ఒపీనియన్. ఇదండి మెయిన్గా ఇష్యూ అనేది క్లియర్ కట్గా. యాక్చువల్గా ఈమె మళ్ళీ రీట్వీట్ చేయడం వల్ల కూడా ఈ ఇష్యూ అనేది ఇంకా బర్నింగ్ ఇష్యూ అయింది. ఆమె మళ్ళీ రీట్వీట్ చేసింది, అంటే ఈ బాలలత మేడం కావచ్చు, ఇంకా రిమైనింగ్ అదర్స్ ఇంకా సొసైటీలో రియాక్ట్ అవ్వడం వల్ల ఈ స్మిత సబర్వాల్ మళ్ళీ రీట్వీట్ చేసింది. నా ఇంటెన్షన్ ఇది కాదు అది కాదు అని చెప్పకుండా ఇండైరెక్ట్గా మళ్ళీ సేమ్ అదే మాట్లాడింది. ఇంకా డిబేట్ అవసరం లేదు అన్నట్టు. కానీ ఒక్కసారి మేము మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కోరి ఆమె ఇంటెన్షన్ ఏంటిదో క్లియర్గా చెప్పి పీడబ్ల్యూడి కోటాని అవమానించకుండా, దీన్ని మిస్యూజ్ అవ్వకుండా గవర్నమెంట్ కాపాడాలని నా ఇంటెన్షన్ అని చెప్పి సారీ చెప్తే మొత్తం ఈ ఇష్యూ అనేది అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.